ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. మనము మహాభారతము ఆది పర్వంలో ధ్యాన మంత్రము నారాయణం నమస్కృత నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్రోణునికి జమదగ్ని నందనుడైన పరశురాముడు బ్రాహ్మణులకు తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడని తెలియవచ్చింది. ద్రోణుడు అతని వద్ద నుండి ధనుర్వేద సంబంధమైన రహస్యాలను, దివ్య అస్త్రాలను పొందాలని అక్కడకు బయలుదేరాడు. తన శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతం చేరుకొని పరశురామునికి నమస్కరించాడు. తన్ను తాను పరిచయం చేసుకుంటూ, నేను అంగిరసుని గోత్రంలో భరద్వాజ మునికి అయోనిజుడిగా పుట్టాను. నేను మీ వద్ద నుండి కొద్దిగా పొందాలని వచ్చాను అన్నాడు. పరశురాముడు తన దగ్గరున్న కొద్ది ధనాన్ని, రత్నాలను, బ్రాహ్మణులకు భూమినంతటినీ కశ్యపమునికి ఇచ్చేశానని, ఇక తన దగ్గర శరీరం, అస్త్రాలు తప్పించి ఇంకేమీ లేవని, వీటిలో ఏమి కావాలో అడగమని చెప్పాడు. ద్రోణుడు ప్రయోగ, రహస్య, ఉపసంహార విధానాలతో సహితంగా సమస్త అస్త్రశస్త్రాలను ఇవ్వమని అడిగాడు. పరశురాముడు వెంటనే సరే అని అవన్నీ నేర్పాడు. అస్త్రశస్త్రాలు పొందిన ద్రోణునకు చాలా సంతోషం కలిగింది. అనంతరం అతడు తన మిత్రుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి, రాజా, నేను ప్రియమిత్రుడిని, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. ద్రోణుని మాటలకు పాంచాల రాజుకు ఆగ్రహం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి, కళ్ళు ఎరిపెక్కాయి. బ్రాహ్మణుడా, నీకు బుద్ధి పరిపక్వమైనట్టు లేదు. నన్ను నీ మిత్రుడిని అని చెప్పుకునేందుకు నీకు కొద్దిగానైనా సంకోచం కలగలేదా? రాజులకు, పేదలకు మైత్రి ఎక్కడిది? ఒకానొకప్పుడు ఎప్పుడైనా ఉన్నా కాలం గడిచిన కొద్దీ అది నశించిపోతుంది అన్నాడు. ద్రుపదుని మాటలు విన్న ద్రోణుడు కోపంతో వణికిపోయాడు. అతడి మనస్సులోనే ఒక నిశ్చయానికి వచ్చి కురువంశ రాజధాని అయిన హస్తినాపురానికి వచ్చాడు. అతడక్కడ కొన్నాళ్ళు రహస్యంగా కృపాచార్యుని ఇంటిలో ఉన్నాడు. ఒక రోజున యుధిష్ఠిరుడు మొదలైన రాజకుమారులు నగర బాహ్య ప్రదేశానికి వెళ్ళి మైదానంలో బంతాట ఆడుతున్నారు. అకస్మాత్తుగా బంతి ఒక నూతిలో పడిపోయింది. దానిని తీయడానికి వారంతా ఎన్నో విధాల ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. వారు సిగ్గుపడి ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. అప్పుడే నిత్య కర్మానుష్ఠానం ముగించుకొని వస్తున్న ఒక బ్రాహ్మణుని మీద వారి దృష్టి పడింది. అతడు నల్లగా, బక్క పలుచగా ఉన్నాడు. రాజకుమారులందరూ అతని చుట్టూ చేరి నిలుచున్నారు. రాజకుమారులు విచారంగా ఉండడం చూసి అతడు చిరునవ్వుతో, రామరామ, మీ క్షత్రియ బలానికి, అస్త్ర కౌశలానికి ఇది చాలా అవమానం. మీరు నూతిలోంచి ఒక బంతిని పైకి తీయలేకపోయారా? చూడండి, నేను ఇప్పుడే మీ బంతిని, నా ఈ ఉంగరాన్ని కూడా నూతిలో నుండి తీస్తాను. మీరు నాకు తిండి దొరికే ఏర్పాటు చేయండి అని చెప్పి తన ఉంగరాన్ని నూతిలో పడేశాడు. యుధిష్ఠిరుడు, కృపాచారుల అనుమతి కనుక లభిస్తే శాశ్వతంగా భోజనం దొరికే అవకాశం ఉందన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఇదిగో చూడండి, ఈ పిడికేడు ఈయన పుల్లలను, వీటిని మంత్రించి ఒకదానిని ఒక బంతికి గుచ్చుకునేలా చేస్తాను. ఆ పైన ఒకదానికొకటి గుచ్చుకునేలా చేసి మీ బంతిని పైకి తీస్తాను అన్నాడు. అతడు చెప్పినట్లే చేసి చూపించాడు. రాజకుమారుల ఆశ్చర్యానికి అంతులేదు. వారు, మీ అంగుళీయకాన్ని కూడా తీయండి మరి అని అడిగారు. ద్రోణాచార్యుడు బాణాలు ప్రయోగించి బాణాలతో పాటు ఉంగరాన్ని కూడా తీశాడు. అప్పుడు రాజకుమారులు, అద్భుతం, పరమాద్భుతం, మేము ఇంతకు ముందు ఇలాంటి అస్త్రవిద్యను ఎక్కడా చూడలేదు. దయచేసి మీరెవరో చెప్పండి, మీకు మేమేమి చేయగలం అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, మీరు మీ తాతగారైన భీష్మతునికి ఈ సంగతి అంతా తెలియజేయండి. వారు నా రూపాన్ని, గుణాన్ని బట్టి నన్ను గుర్తిస్తారు అని చెప్పాడు. రాజకుమారులు నగరానికి వచ్చి విషయమంతా భీష్మ పితామహునికి నివేదించారు. అంతా విని భీష్ముడు, ద్రోణాచార్యుడు నగరానికి వచ్చి ఉంటాడు అని ఊహించాడు. ఇప్పుడిక రాజకుమారులకు ద్రోణాచార్యుని చేతనే శిక్షణ ఇప్పించాలనుకున్నాడు. వెంటనే అతడు స్వయంగా వెళ్ళి ద్రోణాచార్యుని తోడుకొని వచ్చి అతనిని చక్కగా సత్కరించి అతని రాకకు కారణం అడిగాడు. అప్పుడు ద్రోణుడు, భీష్మాచార్య, నేను బ్రహ్మచారిగా ఉండి విద్య నేర్చుకున్న సమయంలోనే పాంచాల రాజపుత్రుడు ద్రుపదుడు కూడా మాతో పాటు ధనుర్విద్య నేర్చుకున్నాడు. మా ఇద్దరి మధ్య గాఢ మైత్రి ఉండేది. అతడు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేను రాజు అయినప్పుడు నీవు కూడా నాతోనే ఉందువు
నా రాజ్యము, సంపద, సుఖాలు అన్నీ నీ ఆధీనంలో ఉంటాయని నేను ఒట్టు వేసి మరీ చెప్తున్నాను అనేవాడు. అతని ఈ ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకొని నేను ఆనందంతో పొంగిపోయేవాడిని. కొన్నాళ్లకు నేను శరద్వంతుని కూతురు కృపిని వివాహం చేసుకున్నాను. ఆమె వలన సూర్య సమాన తేజుడైన అశ్వత్థామ పుట్టాడు. ఒకసారి గోధనం ఎక్కువగా ఉన్న ఒక ఋషికుమారుడు పాలు తాగుతున్నాడు. అశ్వత్థామ అతనిని చూచి తనకు కూడా పాలు కావాలని పేచీ పెట్టి ఏడవసాగాడు. అప్పుడు అసహాయుడనైన నేను నా కళ్ళు చీకట్లు కమ్మాయి. తక్కువ గోవులున్న వారి దగ్గర గోవు తీసుకుంటే వారి ధర్మ కార్యాలకు ఆటంకం కలుగుతుంది. ఎంతసేపు తిరిగినా నాకు పాలిచ్చే ఆవు దొరకలేదు. నేను తిరిగి వచ్చేసరికి చిన్నపిల్లలు కొందరు పిండిని నీళ్ళలో కలిపి వాటిని అశ్వత్థామకు పాలను చెప్పి ఆశ పెడుతున్నారు. పాపం ఏమీ ఎరుగని అశ్వత్థామ అవి తాగి నేను పాలు తాగానని గంతులేస్తూ అంటున్నాడు. నా కొడుకు సంతోషాన్ని దుస్థితిని చూసి నా మనసు క్షోభించిపోయింది. నా దరిద్ర స్థితిని నేనే తిట్టుకున్నాను. నా ధైర్యం సడలిపోయింది. భీష్మ మహాశయ, నా ప్రియమిత్రుడు ద్రుపదుడు రాజు అయ్యాడని విని నేను భార్యాపుత్రులతో ఆనందంగా అతని రాజధానికి వెళ్ళాను. నేను ద్రుపదుడు చేసిన శపథాన్ని విశ్వసించాను. కానీ నేను ద్రుపదుని కలిసినప్పుడు అతడు నన్ను అపరిచితునులా చూస్తూ, బ్రాహ్మణ దేవుడా, ఇప్పటికీ నీ బుద్ధి వికసించలేదు. లోక వ్యవహారం తెలుసుకోలేకపోతున్నావు. నేను నీ మిత్రుడునని నిర్భయంగా చెప్తున్నావు. సోదరా, మనుషులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఆనాడు మనమిద్దరం సమానులం కాబట్టి మైత్రి ఉండేది. ఈనాడు నేను ధనికుడిని, నీవు ధనం లేనివాడివి. మైత్రి ఉండడం అర్థం లేని మాట. నేను రాజ్యం కూడా ఇస్తానని ప్రతిజ్ఞ చేశానని నీవు అంటున్నావు. కానీ నాకు ఏమీ జ్ఞాపకం లేదు. నీకు ఇష్టమైతే ఒకరోజు కావలసినంత తిని వెళ్ళు అని ఏలనగా అన్నాడు. నేను అక్కడి నుండి వచ్చేసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను. ద్రుపదుడు చేసిన అవమానం నా మనస్సును మండిస్తుంది. నేను నా ప్రతిజ్ఞ తొందరలోనే పూర్తి చేసుకుంటాను. నేను గుణవంతులైన శిష్యులకు శిక్షనిచ్చే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నా వలన మీరు ఏమి ఆశిస్తున్నారు? మీకు నేనేమి చేయగలను అని తన కథంతా చెప్పి అడిగాడు. భీష్ముడు, ఇప్పుడు మీరు మీ వింటి నారిని దించండి. ఇక్కడ నివసిస్తూ రాజకుమారులకు ధనుర్వేదం, అస్త్రవిద్య నేర్పండి. కౌరవుల ధనం, రాజ్యం, వైభవం అన్నీ మీవే. మేమందరం మీ ఆజ్ఞానువర్తులం. మీ రాక మా సౌభాగ్యం అన్నాడు. వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు. రాజా, ద్రోణాచార్యుడు భీష్మ పితామహుని సన్మానాన్ని పొంది హస్తినాపురంలో నివసించడం మొదలుపెట్టాడు. అతడు ద్రోణునికి అన్న వస్త్రాదులకు ధనానికి లోటు లేని ఒక సుందర భవనాన్ని ఉండడానికి ఇచ్చాడు. ద్రోణుడు ధార్తరాష్ట్రులను, పాండవులను శిష్యులుగా స్వీకరించి శాస్త్రోక్తంగా ధనుర్వేదాన్ని నేర్పసాగాడు. ఒక రోజున అతడు తన శిష్యులందరినీ ఏకాంతంగా పిలిచి, నాదొక కోరిక ఉంది. విలువిద్య నేర్చుకోవడం పూర్తి అయ్యాక నా కోరిక తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు మిక్కిలి ఉత్సాహంగా తాను ఆ కోరికను తీరుస్తానన్నాడు. ద్రోణాచార్యుడు ఆనందించాడు. అర్జునుణ్ణి గాఢంగా కౌలించుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. ద్రోణాచార్యుడు తన శిష్యులకు రకరకాల దివ్యమైన అలౌకికమైన అస్త్ర ప్రయోగాలు నేర్పిస్తున్నాడు. అతని శిష్యులలో యదువంశీయులు, ఇతర రాజకుమారులు కూడా ఉన్నారు. సూతపుత్రునిగా ప్రసిద్ధికెక్కిన కర్ణుడు కూడా వారిలో ఉన్నాడు. అర్జునుని మనస్సులో అస్త్ర విద్య పట్ల ఆసక్తి, మక్కువ, ఏకాగ్రత ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నాడు. అతడు ద్రోణాచార్యునికి ఎక్కువగా సేవ చేస్తూ ఉండేవాడు. అందుకనే అతడు శిక్షణ పొందడం, బాహుబలం చూపడం, యత్నించడం అనే దృష్టితో సమస్త శస్త్రాలను ప్రయోగించడంలోనూ, చాకచక్యంలోనూ, నిర్దిష్టతలోనూ అందరికంటే ముందుండేవాడు. ద్రోణాచార్యునికి తన కొడుకు అశ్వత్థామ మీద ఎనలేని ప్రేమ. నీళ్లు తేవడానికి అందరికీ ఇచ్చే కమండలువులు సన్నమూతి కలవి కావడంతో అవి నింపి తేవడానికి ఆలస్యమయ్యేది. కానీ అశ్వత్థామకిచ్చిన కమండలువు వెడల్పు మూతి గలది కావడంతో తొందరగా నిండిపోయేది. అతడు త్వరగా వచ్చేసేవాడు. ఇతరులు వచ్చేలోగా అతనికి అస్త్ర విద్యలోని రహస్యాలు చెప్పేవాడు. ఈ సంగతిని పసిగట్టిన అర్జునుడు తన కమండలువును వారుణాస్త్రంతో వెంటనే నింపి తెచ్చేవాడు. కనుక అతడు కూడా అశ్వత్థామతో సమానంగా రహస్యాలని నేర్చుకున్నాడు.
అతని కంటే ఎందులోనూ వెనుకబడలేదు. ఒక రోజున భోజనం చేసే సమయంలో గాలి గట్టిగా వీయడంతో దీపం ఆరిపోతుంది. చీకటిలో కూడా చేయి తడుముకోకుండా నోటి దగ్గరికి పోవడం గమనించిన అర్జునుడు గురి తప్పకుండా ఉండడానికి వెలుతురు అవసరం లేదని, అభ్యాసం ఉంటే చాలని తెలుసుకున్నాడు. ఆనాటి నుండి అతడు చీకటిలో కూడా అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి అర్జునుని ధనుష్టాంకారం అంటే ఆ బాణాలు వేసే శబ్దాన్ని విన్న ద్రోణాచార్యుడు అతని వద్దకు వచ్చి ఆప్యాయంగా కౌలించుకొని, నాయనా, ఈ లోకంలో నిన్ను మించిన ధనుర్ధరుడు ఎవరూ లేకుండా ఉండేలా నిన్ను తయారు చేస్తాను. నేను ఈ మాట నిజంగానే చెప్తున్నాను అన్నాడు. ఆచార్యుడు రాజకుమారులందరికీ గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద, భూమి మీద నిలబడి యుద్ధం చేయడం, కత్తి తిప్పడం, తోమరము, ప్రాసం, శక్తి మొదలైన ఆయుధాలు ప్రయోగించడం, తుముల యుద్ధం అన్నింటిలో శిక్షణ ఇచ్చాడు. ఇవన్నీ నేర్పేటప్పుడు అర్జునుని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచాడు. ద్రోణాచార్యుడు శిక్షణ గరిపే నైపుణ్యం దేశాల్లో వ్యాపించింది. దూరాల నుండి రాకుమారులు వచ్చేవారు. ఒక రోజున నిషాదరాజు అయిన హిరణ్యధన్వుని కుమారుడు ఏకలవ్యుడు అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకోవాలని వచ్చాడు. కానీ అతడు నిషాద జాతి వాడని ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పడానికి అంగీకరించలేదు. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుణ్ణి మట్టి ప్రతిమను చేసి అందులోనే ఆచార్యుణ్ణి భావించుకొని అత్యంత శ్రద్ధతో, వినయంతో నియమిత రూపంలో అస్త్ర అభ్యాసం చేయసాగాడు. త్వరలోనే మిక్కిలి నైపుణ్యం సాధించాడు. ఒక రోజున రాజకుమారులందరూ గురువుగారి అనుమతి తీసుకొని అడవికి వేటకు వెళ్ళారు. ఒక అనుచరుడు వేట కుక్కను రాజకుమారుల సామాగ్రి వెంట తీసుకొని కూడా వెళ్ళాడు. ఆ కుక్క తిరుగుతూ ఏకలవ్యుడు బాణ సాధన చేసే చోటుకు వచ్చింది. దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో, మాసిన బట్టలతో ఉన్నాడు ఏకలవ్యుడు. నల్లని మృగచర్మాన్ని ధరించి ఉన్నాడు. వెంట్రుకలు జడలు గట్టి ఉన్నాయి. కుక్క అతనిని చూచి మొరవసాగింది. ఏకలవ్యుడు లాగిపెట్టి 7 బాణాలతో కొట్టాడు. వాటితో దాని నోరు నిండిపోయింది కానీ దానికెక్కడా గాయం కాలేదు. నోటి నుండా బాణాలతో కుక్క పాండవుల దగ్గరికి వచ్చింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పాండవులందరూ ఇతడెవరో శబ్దాన్ని బట్టి బాణాలు వేగంగా వేయడంలో నిష్ణాతునిలా ఉన్నాడు అనుకోసాగారు. వారు వెతకగా అడవిలో వారికి ఏకలవ్యుడు కనిపించాడు. అతడు ఎడతెగకుండా బాణాలు వేయడం అభ్యసిస్తున్నాడు. అతని రూపురేఖలు మారిపోవడం వలన పాండవులు అతనిని గుర్తించలేకపోయారు. వారు అతనిని అడిగితే తన పేరు ఏకలవ్యుడని, తాను బిల్లరాజు హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణాచార్యుని శిష్యుడని, ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు అతనిని వారు చక్కగా గుర్తించారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక రాజకుమారులందరూ ద్రోణాచార్యునికి సంగతంతా చెప్పారు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఆచార్య, నన్ను మీరు వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని నా శిష్యులలో నిన్ను మించిన వాడొకడుండడు అని చెప్పారు. కానీ మీ శిష్యుడు ఏకలవ్యుడు అందరికంటే నాకంటే కూడా మించిన వాడు ఉన్నాడు అన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.